వామ్మో చూడండి ఫ్రెండ్స్, గుర్తుంది అది. వాటర్ ఫాల్స్ అంటే మనం ఎక్కడ పోవాల్సిన అవసరం లేదురా. ఇంకో చేప మాత్రం ఈ రాళ్ళ మధ్యలో పడిపోయింది. ఫ్రెండ్స్ మనం ఇప్పుడైతే నేర్లపల్లి చెరువు దగ్గర ఉన్నాము. ఈ 3-4 రోజులు తెలుసు కదా, అందరికీ తెలుసు. వర్షాలు మాత్రం బీభత్సంగా పడుతున్నాయి. చూడండి ఒకసారి, చిన్నపాటి వాటర్ ఫాల్స్. సింహాజ్పేట మండల్ అన్నమాట ఇది. సింహాజ్పేట మండల్, నాగర్కర్నూల్ డిస్టిక్. ఇది మాజీ ఎమ్మెల్యే మర్రిజనాథ్ రెడ్డి గారి ఊరికి సంబంధించినటువంటి చెరువు అనమాట. ఇది 3-4 విలేజ్లకు సంబంధించిన చెరువు. మొత్తం వాటర్ ఇక్కడ వస్తాయి. ఇది కలిసిపోతే చూడండి ఎంత బాగుంది. ఫ్రెండ్స్ ఎవరైనా ఇటు వచ్చినప్పుడు తప్పకుండా చూడాల్సిన చెరువు అనమాట. ఇది చాలా పెద్ద ఉంటుంది. 3-4 విలేజ్లకు సంబంధించిన వాటర్ ఈ చెరువులోకి వస్తాయి. ఇక్కడ చెరువు మనం ఏదైతే ఉందో ఇక్కడ ఇది మొత్తం తెగిపోయిందండి. రాతితో కట్టినటువంటి ఈ గోడ కూడా కూలిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఇద్దరు ఎక్కడైతే నిలబడినో అంత హైట్లో ఉండే ఈ గోడ ఆ వాటర్ ఫ్లో తట్టుకోలేక కూలిపోయింది. ఇది జేసీబీ పెట్టి కూడా కొంచెం కూలగొట్టారు. దీని చెరువు అనే కన్నా చిన్నపాటి సముద్రము, చిన్నపాటి నది అనుకోవచ్చు అండి. ఎంత దారుణమైన నీళ్ళు చూడండి. వామ్మో, ఈ వర్షాలు ఏంది, ఈ కథ ఏంది, ఈ నీళ్ళేంది. వాటర్ ఫాల్స్ మా దగ్గర ఉన్న చిన్నపాటి వాటర్ ఫాల్స్ అండి. ఇది చాలా ఫుల్ వస్తున్నాయి. 3-4 రోజుల నుంచి కురిసిన వర్షాలకు, భారీ వర్షాలకి వాటర్ ఏమాత్రం తగ్గట్లేదు. 2 డేస్ నుంచి ఇదే ఫ్లో వస్తుంది. వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాడో తెలీదు. చూడండి ఇంకో చేప మాత్రం ఈ రాళ్ళ మధ్యలో పడిపోయింది. చనిపోయిందేమో అనుకుంటే నాకు తెలిసి. చూడండి అగో పెద్ద పెద్ద చేప ఇక్కుపోయింది అందులో. ఇగో చేప దాన్ని తీయడానికి ప్రయత్నం చేస్తుండ్రు మా రమేష్ బాబు. చూడండి చేప రాళ్ళ మధ్యలో ఇరుక్కుపోయింది. అరే వస్తారా? ఏది వాటర్ బంద్ చేయాలా? వాటర్ ఎట్లా బంద్ చేస్తారా? అరే అందులో ఇరుకపోయారు. అరే అందుతుందారా? చేపని పట్టు మనం ఫోన్ అవసరం లేదు. తీయాలి ఈరోజు 5 కిలోలు ఉంటుంది ఇది చేప. అది ఏ అందుతున్నారు ఇంటకి. ఏ చెయ్యడం పడతారు వాడు పట్టారుగా. అరే 3-4 కిలోలు ఉంటుంది మరి చేప. అది ఎక్కువనే ఉంటుంది. 5 కిలోలకు ఉంటుంది కదా. చేతి పెడతాం తీయాలి. మూతికాడ పెట్టువా. మూతికాడ అక్కడ చిల్మే ఉంటుందా? చిల్మే పెడితే పైకి వేస్తారు. రెస్క్యూ చేసి మొత్తానికి అయితే చేపని బయటికి తీసినాం. వామ్మో చూడండి ఫ్రెండ్స్, ఇది మాత్రం నేరళపల్లి చెరువు అంటారు. ఈ చెరువులోకి 3 విలేజ్లకు సంబంధించిన వాటర్ ఫుల్ వస్తాయి. అయితే ఆ గోడ ఏదైతే ఉందో ఆ గోడ మొత్తం జేసీ పెట్టి కూలగొట్టేసేసారు. తూమంటాం కదా మనం, తూమట్లాంటి నిర్మాణం అనమాట. అది చెరువు ఫుల్ నిండిపోయి ఆ గోడ మొత్తం కూలిపోయింది. ఇంకా కొంచెం ఏమో జేసీ పెట్టి కూలగొట్టేసారు. ఎందుకంటే ఆ నేరళపల్లి విలేజ్ మొత్తం మునిగిపోయే పరిస్థితికి వచ్చింది. అందుకోసమనేసి ఈ గోడ మొత్తం కూలగొట్టేసారు. అందుకే వాటర్ ఇంతగానం వస్తున్నాయి. 2 డేస్ నుంచి ఇదే ఫ్లో. నిన్న ఇంకా ఎక్కువ ఉండే, ఈరోజు కొద్దిగా తగ్గింది.
చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత ఘోరంగా ఉందో పరిస్థితి. ఒకసారి అక్కడ చూడండి, ఒకసారి ఇంకో అంతా చూడండి, చిన్నపాటి సముద్రం లాగా ఈ వాటర్ మొత్తం కలిసి దుందుబి నదిలోకి వెళ్ళిపోతాయి అన్నమాట. దుందుబి నది తెలుసుగా అందరికి ఐడియా ఉంది. ఆ దుందుబి నదిలోకి వెళ్ళిపోతాయి వాటర్ మొత్తము. కానీ కొన్ని సంవత్సరాల నుంచి ఇలాంటి వాటర్ ఎప్పుడు చూడలేదు. మా పెద్దవాళ్ళు కూడా చూడాలంటే ఇంత వర్షాలు, ఇంత భారీ వర్షాలు, ఇంత వాటర్ పోవడం. వాటర్ ఫాల్స్ అంటే మనం ఎక్కడ పోవాల్సిన అవసరం లేదురా, మన మనలో ఇక్కడ వస్తే అయిపోతుంది. అరే ఏదో పెడతారు కాలాలు పెడితే వస్తారా నీళ్ళు బామైతే. అరే నువ్వేనా తప్పి వచ్చేది నిన్న దాని అవతలకి వచ్చిన హాస్పిటల్ దగ్గర అంచుకెళ్ళి వచ్చి లేదు. ఈ మొత్తం ఫుల్ వాటర్ గార్డెనింగ్ లేదు. చిన్నప్పటి సముద్రం ఇంకా ఫ్లో తగ్గింది రాత్రి. వర్షాలు చూడండి, కొన్ని సంవత్సరాల క్రితం పడ్డ వర్షాలు మళ్ళీ ఇప్పుడు పడ్డాయట. చేపలకు తగిలి కానీ చేపలు మాత్రం దొరుకుతలేవు ఇక్కడ. ఇంత ఫ్లో వస్తే ఎక్కడ దొరుకుతాయి చేపలు? మామూలుగా ఫ్లో ఉంటే దొరుకుతాయి కదా రమేష్. వీళ్ళంతా అక్కడ ఉన్న వాళ్ళంతా చేపల కోసం చూస్తున్నారు. ఇక్కడ మొత్తం చేపల వేటకు తగులుకున్నారు. పాప అన్న అయితే కింద పడుకుంటే మీద పడుకుంటూ పోతున్నాడు చూడు. తెల్ల డ్రెస్ తీసుకున్నా అన్న కదా, తీవాడతాడు ఏం రా ఆయన. అందులోనే చేపల వేటకు తగిలిరు. చేపలు పట్టిరు, చేపలు తీసుకుపోదామని వచ్చినాం. చేపలు తీసుకుందామని వచ్చిన కాబట్టి చూద్దాం అన్న ఎంత అమ్ముతాడు కేజీ చూసి తీసుకుందాం. ఎగురుతుంది అది. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తున్నారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.